హాయ్ ఫ్రెండ్స్, మన మధ్యలోకి i400 కీబోర్డ్ వచ్చింది. దానిలోకి వాయిస్లు అయితే చేసేసాము. చాలా బాగున్నాయి వాయిస్లు ఇందులోకి. అండ్ i400 వాయిస్లు ఆల్రెడీ ఇంతకుముందు నేను పెట్టాను అనుకుంటున్నాను. సేమ్ i500 లాగానే ఉంటాయండి ఇంచుమించు. మన మధ్యలో సాత్విక్ అన్న అబ్బాయి దాని బోర్డు అట్టుకొని వచ్చాడు. సో నా దగ్గర జాయిన్ అయ్యాడు ఈ అబ్బాయి. సో స్కేల్స్ అన్నీ నేర్చుకున్నాడు. ప్రెసిడెంట్ చెప్పినాను. ప్రెసిడెంట్ అలా చెప్తారా? ఓకే. సో ఇప్పుడు మన బాబు నేర్చుకున్నాడండి. సో స్కేల్స్ నేర్చుకున్నాడు అండ్ కార్డ్స్ కూడా నేర్చుకున్నాడు. సో ఒక పాటకి ఎలా అప్లై చేయాలన్నది తనతో సరదాగా చేయిద్దాం ఇప్పుడు మనం. అంటే తనకి జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు. సో మనం చేయించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో నేను పాడతాను, తను ఎలా ప్లే చేస్తాడో చూద్దాం. ఓకే. సో రిథం పెట్టి నీ చేతితో నన్ను పట్టుకున్న పాట నేను పాడతాను, నువ్వు కార్డ్స్ అప్లై చేయాలి. ఓకే. నాకు ఎఫ్ మేజర్ కార్డ్ పట్టుకో అక్కడ ఒకసారి. పియానో తీసుకో. పియానో ఓకే అంతే. అక్కడే పట్టుకో, గట్టిగా పట్టుకో. గట్టి కొద్ది వాల్యూ లేవు. నువ్వు నొక్కేదాన్ని బట్టి ఆధారపడి, గట్టిగా నొక్కితే గట్టిగా పడుతుంది, స్లోగా నొక్కితే అది అలా. నేను దానికి టచ్ రెస్పాన్స్ పెట్టాను అనమాట. i400కి వాయిస్ ఆ టైప్లో క్రియేట్ చేశాను. ఓకే పడుకో. ఓకే. ఎఫ్ ఏ షార్ప్, బ్యాక్ సి బ్యాక్. ఓకే. ఇప్పుడు నేను పాట పాడుతూ ఉంటాను. నేను ఇలా అన్నానంటే నువ్వు మారుస్తూ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఎఫ్, తర్వాత ఏ షార్ప్, తర్వాత సి. ఎఫ్ ఏ షార్ప్ సి, ఎఫ్ ఏ షార్ప్ సి. ఓకే. ఇప్పుడు రిథమ్ వచ్చి 16 బీట్ పెట్టు. 16 బీట్ అంటే 50 కొట్టాలి. స్టైల్ బటన్ నొక్కి 50. ఆపరా బాబు దాన్ని, ఆపండి. కాటేజ్ ఇక్కడ ఓకే. కార్డ్బోర్డ్ నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము అంటే ఎండింగ్ వచ్చేలో ఎఫ్ దగ్గర ఉండాలి. ఎండింగ్ వచ్చి చెక్కుము అన్న దగ్గరకు వచ్చేలా ఎఫ్ దగ్గర రావాలి. నువ్వు ఎలా ప్లే చేసినా పర్లేదు. ఓకే. మళ్ళీ నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను ఏమన్నారు కదా, శిలను అనుక్షణము, నన్ను ఏ షార్ప్, నన్ను చెక్కుము ఎఫ్. ఓకే. ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ తెలుసు కదా నీకు. ఒకసారి సరిగమ 10 నిమిషాలు ప్లే చేయి. ఓకే. అక్కడ ఎఫ్ మేజర్ కార్డు పట్టుకో. అక్కడ స్టార్టింగ్లో ఎకం పంచి ఎకం బటన్ నొక్కు. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆపే, స్టాప్ చేయి. స్టాప్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ మేజర్లో సరిగమ 10 నిమిషాలు ప్లే చేయ. ఒకసారి ప్లే చేసావు కదా. ఇప్పుడు ఆ సరిగమ 10 నిమిషాలే 2 సార్లు ప్లే చేయి. 2 సార్లు ప్లే చేయి. సరిగమ 10 నిమిషాలు, సరిగమ 10 నిమిషాలు ప్లే చేయి. 2 సార్లు ప్లే చేయి. అదొక ఇంటర్వల్ లెక్క. ఓకే. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే సరిగమ 10 నిమిషాలు కాకుండా
ఇలా ఇలా చెయ్యి. అంటే ఒక నోడు మిస్ చేయి చాలు. ఈ నోడు మిస్ చేయి. ప్లే చేయి. అలా 2 సార్లు చేయి. అది రిథం ప్రకారం చేయాలి. ఓకే. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళు. 4 నోట్లు ఎఫ్ నుంచి వెనక్కి వెళ్ళి అంతే. అది 2 సార్లు వేసి ఇది అలా ఇక్కడ వరకు వెళ్ళు. ఎక్కడికి ఈకెళ్ళి అప్పుడు నేను చరణం ఎత్తాను. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ప్రీలోడ్ అంటే పాటకు ముందు ప్లే చేస్తాను. ఓకే. అదే ఇవి ప్రీలోడ్ అండ్ ఇంటర్లోడ్ కూడా అదే ప్లే చేయి. ఓకే. ఒకసారి ప్లే చేయి. ఇప్పుడు స్టార్ట్ రిథం పెట్టవా. అక్కడ ఎకం పాయింట్ ఎఫ్ మేజర్ కార్డు. ఇప్పుడు నీ చేతితో అని పాట ప్లే చేయ. ఒకసారి చెప్తాను. కార్డు ఇప్పుడు ఎఫ్ కార్డు ఇప్పుడు అక్కడెక్కడ కలిపి చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను ఏ షార్పు నన్ను చెక్కుము ఎఫ్కొచ్చే చెక్కుము. ఇప్పుడు ఎంటర్లోడి మళ్ళీ పాట కూడా ప్లే చేయాలి. ఎఫ్ దగ్గర రన్ చేసి కార్డు పట్టుకో. అలా మధ్యలో రన్ చేస్తే నేను పాడలేను. కాచే 2 చేతులతో అంధకారా లోయలునా సంచరించిన భయము లేదు
మళ్ళీ రెండోసారి అంధకారాన్ని ప్లే చేసినప్పుడు ఈ స్ట్రింగ్స్ తీసుకొని అనుకోటు. 3 సార్లు 4 సార్లు అలా ఇయ్యాల. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. సి నేను ఇవ్వన్నప్పుడు ఇవ్వాలా. ఇప్పుడు స్టార్టింగ్ కార్డు పట్టుకో. అందాక పియానో తీసుకో. అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు. మళ్ళీ అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు. కార్డు పట్టేసుకో. మళ్ళీ ఇప్పుడు కార్డు పట్టేసుకో. నీ వాక్యం శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. కార్డే పట్టుకో. కార్డు ఇలా లాంగ్ బ్రష్ చేయి. నీ వాక్యం, నాకు వాక్యానికి కార్డు పట్టుకో. నీ వాక్యం శక్తి గలదే కాడవచ్చు. నీ వాక్యం శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. మళ్ళీ నీ చేతితో నన్ను పట్టుకో. ఇప్పుడు ఫీలింగ్ అయ్యి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫీలింగ్ నేర్చుకో. నీ చేతితో నన్ను పట్టుకో అన్నప్పుడు ఇది పట్టుకొని అని నీకు నచ్చింది ప్లే చేయ. ఏదో ఒకటి నేను పాడినప్పుడు ఓకే. ఫస్ట్ కార్డే చెప్తాను. నీ చేతితో నన్ను పట్టుకో. ఫీలింగ్. ఆత్మతో నన్ను నడుపు. మళ్ళీ ఫీలింగ్. శిల్పి చేతిలో శిలను నేను అనుషదము. నన్ను చెక్కుము అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి స్ట్రింగ్స్ తీసుకో. నన్ను చెక్కుము. మళ్ళీ అదే ఇప్పుడు ఎంటలోడి. మళ్ళీ కార్డు పట్టుకో. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిము నీదు ఆత్మను. పొందనిము నీదు ఆత్మను అన్న దగ్గర సింగ్ అయ్యి, బూస్టింగ్ అంటారు. సింగ్ అయ్యి. పొందనిము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో. నీ
నాన్న కార్డు లాంగ్ ప్రెస్ చేయి చాలు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఓకేనా? సరే. సో ఒక్క పాటని ఈ విధంగా ఫాలోయింగ్ చేయాలన్నమాట. ఓకేనా? సో మధ్యలో మనం ఫిల్లింగ్స్ వేస్తూ ఉండాలి, స్ట్రింగ్స్ వేస్తూ ఉండాలి, ఇంటర్లోడ్లు వేస్తూ ఉండాలి. ఆ పాడి ఓడికి అసలు ఎక్కడ కూడా మనం ఆరిపోకూడదు. టక్ 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 అని కార్డ్ వేసాం అనుకో ఆరిపోతుంది అనమాట. ఎక్కడ కూడా ఆరిపోకుండా మనం కార్డ్స్ వేస్తూ ఉండాలి. మధ్యలో మనం ఫిల్లింగ్లు వేస్తూ ఉండాలి, ఇంటర్లోడ్ వేస్తూ ఉండాలి, ఎండ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండ్ చేస్తూ ఉండాలి. నువ్వు ఎండ్ చేయకుండా మధ్యలో క్లోజ్ చేసావు అనుకో వాళ్ళు ప్లే చేయలేరు అనమాట. నీకు అర్థమైందా? సో ఆ విధంగా ప్లే చేస్తే హై ఫ్రెండ్స్ అన్నారు కదా మీరందరూ కూడా. సో ఏం లేదండి, మన కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఎవరైనా పాట పాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం కార్డ్స్ ఆగిపోకుండా ఆరిపోకుండా కార్డ్స్ అప్లై చేస్తూ. సో వీడు ఓన్లీ ఇప్పుడు బేసిక్ కార్డ్స్ వేసాడు. బేసిక్ కార్డ్స్ కాకుండా దీనికి ఇంకో 3 కార్డ్స్ ఇష్టపడతాయి. ఆ కార్డ్స్ మనం నీట్గా ఎక్కడ ఏ కార్డు పడుతుందో చూసుకుని ఆ కార్డ్స్ వేసుకుంటూ లెఫ్ట్ సైడ్ కార్డ్స్ రైట్ సైడ్ కార్డ్స్ వేసుకుంటా ఫిల్లింగ్ చేయాల్సిన దగ్గర ఫిల్లింగ్ చేసుకుంటూ. ఫిల్లింగ్ అంటే మళ్ళీ దానికి ఏదో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదండి. ఫిల్లింగ్ అంటే ఏం లేదు, ఆ స్కేల్లోనే మీకు నచ్చినట్టుగా ఏం ప్లే చేసినా పర్వాలేదు. అంటే ఆ ట్యూన్కి తగ్గట్టుగా మీరు ఏదో ఒకటి ప్లే చేస్తే సరిపోతుంది. ఫిల్లింగ్ వచ్చినప్పుడు కన్నా బూస్టింగ్ టైం అని ఉంటుంది. ఆ బూస్టింగ్ టైంలో స్ట్రింగ్స్ వాడితే సరిపోతుంది. అండ్ ఇంటర్లోడ్ టైం వచ్చే లోపలికల్లా ఇంటర్లోడ్లో బార్లు లెక్కన ఉంటాయి. 8 bars అని ఒకటి ఉంటుంది, 16 bar అనేసి ఉంటుంది. బార్లు లెక్కన మీరు వేసుకుంటే ఏమి కాకుండా ఈజీగా ప్లే చేయొచ్చు. సో మీకు ఇదంతా ఖచ్చితంగా ఉపయోగం అయ్యి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఉపయోగం అయ్యిందన్న అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు ఉపయోగం ఉంది అని అనుకుంటే ఇంకా మనం ఇలాంటి వీడియోస్ చాలా చేద్దాం. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. అండ్ సాత్విక్ మనం ప్లే చేసినంతవరకు సాత్విక్ చక్కగా ప్లే చేశాడు. సో ఇప్పుడు దేవుడు దీవించుగాక.